హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఒక విషయమై. ఏ విషయం? విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేశాడంటూ చర్చ జరుగుతుంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా పెద్ద ప్రాబ్లం అని కూడా చెప్తూ ఉన్నారు. ఏం ప్రాబ్లం అని అడిగితే, మొన్న ఒక డిబేట్ జరుగుతుంది, దాన్ని చూస్తూ ఉన్నా. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళడానికి ముందు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సమక్షంలో గొడవ జరిగిందని, అది డబ్బుల గురించి అనేసి, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి జరిగినట్టే నీకు కూడా జరుగుతుందనేసి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు విజయసాయి రెడ్డికి అంటూ ఒక దరిద్రుడు ఒక డిబేట్ లో మాట్లాడటం జరిగింది. నేను వాడికి చెప్తున్నా, అరే డబ్బులు ఇవ్వాల్సినోడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఊరుకుంటాడా? విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు అరేంజ్ చేయాలంటే, ఆ డబ్బులు అరేంజ్ చేయకపోతే నేను వేసేస్తా అని చెప్తే, మరి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన వేరే కంట్రీ వెళ్తాడా? ఎక్కడ దాక్కుంటున్నారు తలకాయ తీసుకెళ్ళి? పైగా దీనికి వాడు అంటించిన మరకేంటంటే, మాకు ఇన్ఫార్మర్స్ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళు చెప్పినటువంటి విశ్వసనీయ సమాచారం అని చెప్తూ ఉన్నాడు. నీకు విశ్వసనీయ సమాచారం ఓకేరా? ఇప్పుడు నేను అడుగుతున్నాను రా నిన్ను, విజయసాయి రెడ్డి నిజంగానే గొడవైంది, జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు పార్టీని ఆ పదవిని వదిలేసి వెళ్ళాడు, అంత మాత్రం వదిలేస్తాడేంటి? ఇవ్వాల్సిన డబ్బులు వసూలు చేసుకునే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి లేదా? దానికి పార్టీ ఎందుకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అర్థమైంది కదా? బుర్ర తక్కువ వాదని అంత చండాలంగా చేసావు నువ్వు. చిత్తవలా ఉన్నావేంటారు నువ్వు? ఓకే. అండ్ అక్క అంటది అరుణక్క, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే మేము ఆయన ఏమి పిల్లల గురించి కూతురు గురించి ఏమి అడగమని చెప్పింది. అప్పుడు నేను ఒక వీడియో చేశా, అక్క నీకు ఎంతమంది మొగుళ్ళు, నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావు, నువ్వు ఎంతమందితో ఉంటావు, నీకు ఎక్స్పీరియన్స్ అంతా అవి విషయాలు అని మేము కూడా అడగం అక్క. అది సమంజసం కాదు, సమర్థనీయం కాదు, అవి మేము కూడా అడగం నీ గురించి. మీరు ఇప్పుడు అడిగారు కదా ఒక పాయింట్, దాని గురించి అడుగుతున్నాక. టెంట్ హౌస్ పార్టీ అంటున్నారు. ఏం టెంట్ హౌస్ పార్టీ అక్క? ఏం టెంట్ హౌస్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పార్టీని మీ దగ్గర నుంచి లాక్కొని పెట్టుకున్నాడా? వేరే వాడిని మోసం చేసి వెన్నుపోటు పడి తీసుకొచ్చుకున్నాడు అనుకున్నావా? లేదంటే ప్యాకేజీలకు అమ్ముడిపోయి పెట్టినటువంటి జనసేన పార్టీ లాంటిది అనుకుంటున్నావా? కాదక్క, 23 రాష్ట్రాలని పాలిస్తున్న సోనియా గాంధీని సైతం ఎదురు తిరిగి 35 సంవత్సరాల యువకుడు స్టార్ట్ చేసినటువంటి పార్టీ అది. ఒక్కడిగా స్టార్ట్ చేసిన పార్టీ. అర్థమైందా? మీలాగా గుంపులుగా పందుల్లాగా ఒక దగ్గర చేరి పార్టీ నాకు ఇన్ని టికెట్లు నీకు ఇన్ని టికెట్లు అని కొట్టుకునే బ్యాచ్ కాదక్క మాది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆ బ్యాచ్ కాదు. నికాసైన మగాడు, గా పోరాడే వీరుడు. అర్థమైందా? మీలాగా సందుల్లో గొందుల్లో ఇప్పుడు కొట్టుకుంటున్నారు కదా జనసేన కార్యకర్తల్ని, టీడీపీ వాళ్ళు వెనక నుంచి ముందు నుంచి కుమ్మి చేస్తున్నారు కదా. మళ్ళా ఎవడు అలా ఉండడు. పార్టీ కోసం నిలబడతారు, పార్టీ కోసం బ్రతుకుతారు, పార్టీ కోసమే ఉంటారు. అయినా మేడం ఇంత నీతిగా నిజాయితీగా ఏదో అడుగుతున్నట్టు ప్రయత్నిస్తున్నారు. మీ జనసేన పార్టీ ఎంబ్లం దగ్గర నుంచి A to Z సృష్టించింది ఎవడు మేడం? రాజా రవితేజ కదా. మరి ఏడి రాజా రవితేజ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నాడు తెలుసు కదా? చేతకన్నాడు, వేస్ట్ ఫెలో అన్నాడు, తెలుసు కదా నీకు. మరి అటువంటి సర్టిఫికెట్లు ఉన్న పవన్ కళ్యాణే 21 సీట్లు అడుక్కొని డిప్యూటీ సీఎం గా ఉంటే, సింగిల్ గా పార్టీ స్టార్ట్ చేసి సింగిల్ గా పోటీ చేసి ఇప్పటి వరకు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా నిట్టారుగా నిలిచినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీకి ఏమైంది అక్క? నాకు అర్థం కాదు. ఏమి కాదక్క, ఏమి కాదు. పోతారు వస్తారు, ఉన్న క్యాడర్ ఎక్కడికి పోదక్క. 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ 40% ఓటు బ్యాంక్ ని కదిలించాలంటే అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా 100 తరాలు పడుతుంది. అర్థమైందా? 100 తరాలు కూడా సరిపోదు. హార్డ్ కోర్ అక్కడ. ఫస్ట్ అక్క గల్లీలో మీ జన సైనికుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఫస్ట్ వాళ్ళని కాపాడుకొని వాళ్ళని పాపం సమర్థించుకోమన్నక్క, వాళ్ళని కొంచెం రుద్దుతా ఉండమని జన సైనికులు మీ అన్నని వెళ్ళి. అండ్ ఇంకా వేరే వాడు ఎవడో చెప్పాడు కదా ఇన్ఫర్మేషన్ వచ్చిందని, దానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్ నాకు బాగా నచ్చింది. మన దావోస్ వెళ్ళినప్పుడు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఇక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి కింద నుంచి బయటగా గడగడ వనకడం మొదలుపెట్టి, ఆయన నా కొడుకుని డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఉపసంహరించుకుంటాడరా, మళ్ళీ నేను చెప్పకూడదు తినాలి, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, నాకు అర్థం కావట్లేదురా అంటూ అడుక్కోవడం జరిగింది. లోకేష్ నేను డిప్యూటీ సీఎం అవ్వాల్సిందే డాడీ. వాళ్ళిద్దరు అలా కొట్టుకొని మీటింగ్లకి ఏమి వెళ్ళక, డెలిగేట్స్తో మాట్లాడక, ఎప్పుడో సాయంత్రం మార్నింగ్ ఒక్కొక్క మీటింగ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి గుండుసున్న ప్రాజెక్ట్స్ వచ్చినాయని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? మీరు కొట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు తేకపోవటం ఏంటి?
ఇది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అంట. సార్ అలా బయటికి వెళ్ళినప్పుడు కొట్టుకోకండి సార్, పదవులు దేవుని సార్, తండ్రి కొడుకుల బంధం ముఖ్యం కదా సార్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసైనికుల్ని సార్ టీడీపీ వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు సార్. మొన్న కూడా ఒకడిని కొడితే హాస్పిటల్లో ఉన్నాడు సార్. అదే లోకేష్ బర్త్డే రోజు పాపం ఒకడిని వదిలిపెట్టారు సార్. దయచేసి పాపం అప్పుడప్పుడు వెళ్ళి పలకరించండి సార్. ఎలాగో రాష్ట్రంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమంలో ఎవరిని మీరు పరామర్శించడానికి వెళ్ళారు సార్, ఎందుకంటే అక్కడికి వెళ్తే మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీస్తారని భయం మీకు. సో అట్లీస్ట్ మీ జనసైనికుల్ని వెనక ర్యాంప్ ఆడుతున్నప్పుడన్నా వెళ్ళి కొద్దిగా పలకరించండి సార్. అక్క అరుణక్క అట్లీస్ట్ నువ్వన్నా వెళ్ళక్క, ఎప్పుడు అవేనాక, ఎప్పుడు ఇంట్లో పర్సనల్ వర్క్ లేనా, అప్పుడప్పుడు నువ్వు కూడా పరామర్శించక్క. ఎంతమందికి సేవ చేస్తున్నావు ఏమో మరి ఇంటి చుట్టుపక్కల, ఆ సేవలో మునక్క అక్క, ఇది కూడా సేవే వెళ్ళక్క. జన సైనికులకి, టీడీపీ కేడర్కి, ఇంకా కమలం వాళ్ళకి అందరికీ ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. మాట తప్పదు, మడమ తిప్పదు, ఎవడికి భయపడదు, ఎవడిని కేర్ చేయదు. 40% ఓటు బ్యాంకుతో మగాడిలా నిలబడతారు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా, అప్పుడు అర్థమవుతుంది బ్యాండ్ బాజా భారత్ బ్యాక్ ఫిట్టింగ్ అంటే ఏంటనేది. అప్పటి వరకు గాలి కూతలు ఎన్నైనా కూసుకోండి, ఎదవా స్టేట్మెంట్స్ ఎన్నైనా ఇచ్చుకోండి. ఏనుగు సైలెంట్ గా పోతున్నప్పుడు కుక్కలు చాలా మురుగుతా ఉంటాయి, పట్టించుకుంటుందా ఏనుగు? అదే ఒక సింహం గృహలోంచి బయటకు వస్తే కంటి కనుమేర చూపులో ఏ జంతువు కనిపించదు. అవి పందుల్లా గుంపులుగా వచ్చేయనా, కుక్కల్లా అరిచేవనా, ఎలకల్లా లోపలే దాక్కునేవైనా. వస్తాడు, తీస్తాడు తొక్క. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ఇటు టీడీపీ వారికి, ఇటు జనసైనికులకి అందరికీ మంచిగా తీత తీస్తాడు, మంచిగా కోతకొస్తాడు, మంచిగా వ్యవసాయం చేస్తాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి. వెయిట్ అండ్ సీ. దావోస్ లో భారీ విప్లవం అంట కదా, పక్క రాష్ట్రానికి 1,78,000 కోట్లు వచ్చినాయంట, మన రాష్ట్రానికి ఏం రాలేదంట కదా. విజనరీ మరి ఏం చేద్దాం, అంత విజన్ ఉంది మనకి. సో ప్రజలరా, ఇది వైఎస్ఆర్సీపీ కేడర్ కి, పార్టీకి ఎటువంటి డోకా లేదు. ఒక్కడితో మొదలైంది, ఎంత ప్రపంచం సృష్టించింది, రాబోయే రోజుల్లో కూడా ప్రపంచనాలు సృష్టిస్తూ ముందుకెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.